హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ద్వారకాని. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఉడిపి దర్శనం చేసుకున్న తర్వాత ఉడిపి నుంచి హార్నాడ్ శ్రీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క దేవాలయానికి అయితే బయలుదేరడం అయితే జరిగింది. అమ్మవారి యొక్క విశిష్టత, ఆలయం యొక్క విశేషాలు కొన్ని మాటల్లో. కాశీలో కానీ అలాగే మిగిలిన క్షేత్రాల్లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఒక కూర్చుని చేతిలో పాత్ర అలాగే గరిట పట్టుకుని మనకి దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తారు. కానీ హార్నర్లో 5 అడుగుల బంగారు విగ్రహంతో నిలబడి ఒక చేతితో పాత్ర, మరొక చేతితో గరిటి, అలాగే శంకు చక్ర ఆయుధాలతో మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు అమ్మవారు. శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని మొదటగా శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ఇక్కడ పురాణాలు అయితే చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు గారు 1973లో ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. అన్నపూర్ణ దేవికి సంబంధించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం శివుడు భార్య అయిన పార్వతీదేవి అత్యంత సౌందర్యవతి. అంతటి అందమైన భార్య తన పక్కన ఉండాలని ఏ భర్త అయినా కోరుకుంటాడు కదా. ఈ క్రమంలోనే పరమేశ్వరుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన ఒక క్షణం కాలం పాటు తన 3 కన్నులను మూసుకుంటాడు. దీంతో జగత్తు మొత్తం అంధకారం అవుతుంది, విశ్వం మొత్తం చీకటిగా మారిపోతుంది. అంతేకాకుండా గౌరీదేవి కూడా తన ప్రభావాన్ని కోల్పోతుంది. దీంతో పశ్చాత్తాపం చెందిన గౌరీదేవి ఆ పరమశివుని క్షమించమని వేడుకుంటుంది. పరిపరి విధాలుగా వేడుకుంటుంది. నా వలన ఈ జగత్తు ముప్పు వాటిల్లిందని బాధపడుతుంది. అప్పుడు ప్రాయశ్చిత్తం కూడా సూచించమని చెబుతుంది. దీంతో పరమశివుడు కాశీలో అన్నదానం చేయమని గౌరీమాతకు సూచిస్తాడు. భర్త సూచన మేరకు ఆ పార్వతీదేవి కాశీకి వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తుంది. మరొక కథనం ప్రకారం శివపార్వతులు మాట్లాడుకుంటున్న సమయంలో పరమశివుడు ఈ లోక మాయ అని చెబుతాడు. ఈ విశ్వంలోని అన్ని వస్తువులు మాయ, చివరికి ఆహారం కూడా మాయ అని చెబుతాడు. దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి అదృశ్యమైపోతుంది. అంతేకాకుండా ఈ విశ్వం నుంచి ఆహారాన్ని మాయం చేస్తుంది. దీంతో ఈ జగత్తులో ఆహాకారాలు మొదలవుతాయి. ఎక్కడ చూసిన ఆకలితో బాధపడేవారే, వారికి కనీసం ఒక మెతుకు కూడా దొరకదు. ప్రజలు ఆకలితో అలమటిస్తారు. శివుడికి కూడా ఆకలి వేస్తుంది. దీంతో పార్వతీదేవి తన తప్పును తెలుసుకుని కాశీలో అన్నపూర్ణగా మారి అందరికీ ఆహారాన్ని పంచుతుంది. అప్పటి నుంచి గౌరీమాతను అన్నపూర్ణేశ్వరిగా పిలవడం ప్రారంభిస్తారు. అలా అన్నానికి ప్రతిరూపమైన పార్వతీదేవిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అంతేకాకుండా ఇంటిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని భక్తులు నమ్ముతారు. అందుకే నిత్యం ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అటువంటి అన్నపూర్ణాదేవికి కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో ఒక ముఖ్యమైన దేవాలయం ఉంది. జిల్లా కేంద్రమైన చిక్కమంగళూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో హార్నాడ్ అనే క్షేత్రం ఉంది. ఇది ప్రముఖ ధార్మిక కేంద్రం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. అన్నపూర్ణేశ్వరి మూల విగ్రహాన్ని బంగారంతో తయారు చేశారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నానికి ఇబ్బంది పడరని చెబుతారు. పూర్వం ఒకసారి ఆ పరమశివుడు శాపగ్రస్తుడైతే ఇక్కడ అమ్మవారిని సందర్శించుకున్న తర్వాత శాపముక్తి లభించిందని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉచిత భోజన వసతి సౌకర్యం ఎల్లప్పుడూ లభిస్తుంది. హార్నాడ్లోని అన్నపూర్ణేశ్వరి దేవాలయం చుట్టుపక్కల ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈ హార్నాడ్కు దగ్గరలోనే 75 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన శృంగేరి ఉంది. అంతేకాకుండా ధర్మస్థల మంజునాథ స్వామి వారి ఆలయము, ఉడిపి శ్రీకృష్ణ మఠము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. బెంగళూరు నుంచి దాదాపు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హార్నాడ్కు దగ్గరలో అంటే శివమొగ్గలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ క్షేత్రము బెంగళూరు నుంచి 315 కిలోమీటర్ల దూరము, శృంగేరి నుంచి 44 కిలోమీటర్ల దూరము, ధర్మస్థల నుంచి 95 కిలోమీటర్ల దూరము, కుదేరుముక్కు నుంచి 30 కిలోమీటర్ల దూరము ఉంటుంది. ప్రతి నగరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక రెండో అన్నపూర్ణేశ్వరి దేవాలయం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ ధార్మిక క్షేత్రమైన వారణాసి లేదా కాశీలో అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది. ప్రముఖ కాశీ విశ్వనాథ్ దేవాలయం నుంచి సుమారు 50 అడుగుల దూరంలోనే ఈ మందిరం అయితే ఉంది. ఇక్కడ నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.
మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు, బంధుమిత్రులకు అలాగే అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై అన్నపూర్ణ మాతాకి జై. జై అన్నపూర్ణ మాతాకి జై. జై అన్నపూర్ణ మాతాకి జై. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.